మనిషిని అసలు నడిపించేదేంటి? బాడీనా, బ్రెయినా, డిజైరా లేక లవ్నా? ఫిజికల్ వరల్డ్లో ప్రతి కదలికకు ఒక కారణం ఉంటుంది. ఒక రాయి పైనుంచి కింద పడుతుంది, ఎందుకు? గ్రావిటీ వల్ల. ఒక గ్రహం సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, ఎందుకు? గ్రావిటీ వల్లనే. ఒక వస్తువు బరువు ఉంది అంటే అది భూమి వైపు లాగుతుంది. సో ఈ ప్రపంచం మొత్తం కనిపించని యూనివర్స్ చేతిలో కట్టుబడి ఉంది. ఆ ఫోర్సెస్కి కొన్ని రూల్స్ ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి, కొలతలున్నాయి. కానీ మరి ప్రేమకు అది కూడా ఒక ఆకర్షణే కదా. మరి ప్రేమను కూడా గురుత్వాకర్షణలాగే కొలవలేమా? ఒక మనసు మరో మనస్సు వైపు ఎందుకు జారుతుంది? కానీ దాన్ని ఈక్వేషన్లో పెట్టగలమా? గ్రావిటీ పడేస్తుంది, ప్రేమ కూడా పడేస్తుంది. మనం ప్రేమలో పడతాము అంటాం, పైకెక్కం, దిగిపోతాం. ఇది భాషలో వచ్చిన యాదృచ్ఛిక పదమా లేక మన అనుభవానికి దగ్గరైన ఉపమానమా? ప్రేమలో పడిన మనిషి తన కంట్రోల్ను కోల్పోతాడు. తన లాజిక్ టెంపరీగా నిలిచిపోతుంది. అతను తన ప్రపంచాన్ని వదిలి వేరొకరి చుట్టూ తిరగడం మొదలు పెడతాడు. ఇది కూడా ఒక రకంగా ఓ కక్షలో ప్రవేశించడమే. కానీ ఇక్కడ గ్రహం లేదు, సూర్యుడు లేదు, కేవలం రెండు మనసులున్నాయి, రెండు అంతరంగాలున్నాయి. వాటి మధ్య కనిపించని ఒక బంధం ఉంది, అంతే. సైన్స్ చెప్పేది ఏంటి అంటే ప్రతి ఆకర్షణకు కారణం ద్రవ్య రాశి, అంటే మాస్ అని అర్థం. కానీ నీ ప్రేమలో మాస్ అవసరం లేదు. అందం ఉండొచ్చు, లేకపోవచ్చు, దూరం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఒక మనిషి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నవారిని ప్రేమించగలడు. కానీ ఇంకొకరు తన పక్కన ఉన్నవారిని ఎప్పటికీ ప్రేమించలేరు. సో గ్రావిటీ దూరం పెరిగే కొద్దీ తగ్గుతుంది, ప్రేమ మాత్రం కొన్నిసార్లు దూరం పెరిగే కొద్దీ పెరుగుతుంది. ఇది శాస్త్రానికి విరుద్ధం. కాబట్టి ఐన్స్టైన్ చెప్పింది సరదా మాట మాత్రమే కాదు, అదొక గుర్తింపు లాంటిది. విశ్వాన్ని అర్థం చేసుకున్నా మనసుని పూర్తిగా అర్థం చేసుకోలేమనే వినమ్రత, ఒప్పుకోలు అందులో దాగి ఉంది.